గాయస్ మీకు ఒకటి చూపిస్తాను. దీనికన్నా పాతకాలం బావి మీకు చూపిస్తా పదండి. ఈ బావిలో ఉన్న నెట్ ద్వారా పొలం పంటలు సాగు చేస్తాం అన్నమాట. ఒకటి చేద్దాం అనుకుంటే ఇంకోటి అయింది. మా వీడియో కంప్లీట్ చేసుకుందామని వచ్చినాం, కానీ మాకు వాతావరణం సహకరించలేదు. ఒకసారి మీరే చూడండి వర్షం ఎట్లా పడుతుందో. ఇంత వానలో కూడా కష్టపడి వీడియో తీస్తున్నాం. అసలు ఫోన్ ఏం సహకరిస్తలేదు ఈ వర్షంకి. మేము ఏడవైనా మా చుట్టూ దరిద్రం తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది మాకు ఎప్పుడైనా సరే. శనిగలమే ఒకటి వేద్దాం అనుకుంటే ఇంకోటి అయింది. సో చేద్దాం అనుకున్న వీడియో క్యాన్సిల్ అయింది కాబట్టి ఇంకో వీడియో చేద్దామని పోతున్నాము. సో మీరు చూడండి ఒకసారి ఎట్లా డ్యాన్స్ చేస్తుండో తడిచిపోయిన సంతోషంలో. సో మీకు అయితే ఇంకో వీడియో తీసి చూపిస్తా. సో ఎండింగ్ మర్చిపోకండి, ఎండింగ్ చాలా ఇంపార్టెంట్. ఎండింగ్లోనే ఉంది మొత్తం వీడియో, సో స్కిప్ చేయకుండా చూడండి. అలాగా వర్షంలో తడిచిపోతే మస్తు ఉంటుంది కదా. వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు వణికింగ్స్. వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ క్లైమేట్ మ్యామ్, ఎంజాయ్. జ్వరం వస్తాడా మస్తు ఉంటుంది, జడగడ పట్టుకుని కొడతారు. ఇప్పుడు ఎడ్ చేస్తారేమో మా డాడీ అయితే గుట్టుడే. సో ఇట్లా రోడ్డు పైన చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అంటే కొట్లో ఏం పని ఉండదు, వాళ్ళని కూడా వీడియో తీస్తారు అనుకుంటారు. అది కాదు మ్యాటర్, మాకు వీడియోనే ఇంపార్టెంట్. వీడియో కోసం ఏదైనా చేస్తాం. సో ఈ రోడ్డు పండి చక్కగా పోతే మనకు ఏదైతే పాతకాలం బావి ఉందో అది కనిపిస్తుంది. సో పాతకాలంలో బాయిలు ఎట్లా ఉన్నారో మీకు చూపిస్తా. మా తాతల నాటికి కష్టపడి బాయిలు కట్టారనమాట, అది చూపిస్తారండి. సో ఇలా అయితే ఉంటుండే బాయిలు చూపిస్తారండి. ఈ బావి వచ్చేసి మనకి ఒక 5 స్తంభాలు ఉంటుండొచ్చు, అందరుగుతుంటుంది. సో పాతకాలంలోనే మా తాతలు అప్పుడు వాళ్ళు కట్టారనమాట. ఇట్లాంటి బావి ఇంకోటి కూడా ఉంది, ఇంకోటి చూపిస్తారండి. సో మీరు చూసుకోవచ్చు, ఈ గోడలకు లైట్గా సిమెంట్ ఉంది, అంత గట్టి కూడా సిమెంట్ లేదు. అప్పట్లో అంత గట్టిగా ఉండేవి. సో మీరే చూసుకోండి. సో ఈ రోడ్లో పోతే మనకు బావి తెస్తుంది. దాన్ని సో ఆ బావిని వాళ్ళు ఎక్కువ అంత వాడకం చేయరు. ఈ బావి మేము ఎప్పటికీ రెగ్యులర్గా వాడుతుంటాం అన్నమాట. సో మీకు ఇది ఎంత నీట్గా ఉందో దానికి దీనికి డిఫరెంట్ చూపిస్తారండి. అంటే నా కాగితం ఒకటే పడ్డది, అంటే అది గాలికి వచ్చి పడ్డది. మస్తు నీట్గా ఉంటుంది బావిది, ఎప్పటికి వాడకం చేస్తాము. ఒక్కసారి నల్లలు రానప్పుడు ఏం రానప్పుడు ఇంత వాటర్ రావాల్సి వస్తుంది మేము. సో చూసుకోండి మంచిగా ఇంత ఫ్రెష్ ఉన్నాయి మోటార్స్. సో బాయిలో నీళ్ళు ఎంత ఫ్రెష్ ఉన్నాయి చూసుకోండి. ఇవి వాటర్ అన్నీ మేము స్నానానికి అన్ని. సో ఇక్కడ వాటర్ అనేవి బొక్కినట్టు గిరికతో చేస్తుంటే మేము చూసుకోండి. ఎవరు ఇప్పుడు టెక్నాలజీ కొంచెం పెరిగింది కాబట్టి అందరూ మూత వేసుకుంటూ ఎవరిందల్లా వాళ్ళు. సో మీరు ఇక్కడ ఈ బావిని 1900 శతాబ్దంలో కొట్టిర్రు. చూసుకోండి ఎంత నీట్గా ఉందో. ఇంకా ఇంత ఇట్లాంటి వీడియోలు మేము రెగ్యులర్గా చూస్తామంటే ఇప్పుడే బెల్ బటన్ ఆన్ చేసుకోండి. అట్లనే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసుకోండి. రెగ్యులర్గా ఇట్లాంటి వీడియోలు పంపుతూనే ఉంటాయి. కానీ నేను ఇంచుమించు 100 సంవత్సరాలు అవుతుంది బావి కట్టి. ఈ బావి మా తాత వాళ్ళే కట్టిరు. మీకు ఈ వీడియో వైరల్ చేస్తే మా తాతతో ఇంటర్వ్యూ చేపించి బావి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ చూపిస్తాం. మీకు ఇంకా మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని వైరల్ చేసేయండి. ఇంకా ఇట్లాంటి పాతకాలపు వీడియోలు కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.